Hallelujah. Wish you all a very happy Mother's Day to all the mothers. నిజంగా ఈ దినము ప్రతి తల్లిని వాళ్ళు పెట్టిన సాక్రిఫైసెస్, వాళ్ళు చేసిన ఎఫర్ట్స్కి ఈ ఒక్క దినం ప్రత్యేకముగా ప్రతిష్ఠించబడింది. హల్లెలూయా. We thank God for this amazing grace of us having the opportunity to celebrate the Mother's Day. నిజంగా తల్లి అనగానే ఇప్పుడు చాలా మంచి స్టేచర్, మంచి వాల్యూ ఇవ్వబడుతుంది, కానీ పూర్వ దినాలలో పాపం తల్లికి పెద్ద వాల్యూ లేదు కదా. కానీ మన బైబిల్ మాత్రం ఎప్పుడు తల్లిని గౌరవిస్తూనే ఉండింది. ఓవర్ ద సెంచరీస్ అది డైల్యూట్ అయింది, కానీ మన పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు తల్లిని ఒక అమూల్యమైన ఒక లీడర్గా, ఒక గ్రేట్ పర్సనాలిటీగా మాత్రమే బైబిల్ ఒక తల్లి గురించి చెప్పింది. తల్లికి ఎంతో ఘనమైన రెస్పాన్సిబిలిటీ, ఒక ఘనమైన ఆనర్ ఇవ్వబడింది కదా. కానీ చాలామంది ఏమనుకుంటారంటే తల్లులు ఆఫ్టర్ సర్టెన్ టైం, ఈ జనరేషన్లో నాతో చాలామంది చెప్తూ ఉంటారు, తల్లులయ్యాక అక్క ఇలాగా మాకు చాలా కష్టంగా ఉంది, చాలా బాధగా ఉంది, చాలా అలసిపోతున్నాము, జాబ్ ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నాము, జాబ్ ఒక్కటే చాలా బెటర్ అక్క, 24 hours డ్యూటీ అక్క, ఇది అది అని. దట్స్ ట్రూ. మదర్హుడ్ హ్యాస్ నో బ్రేక్ కదా. అది కేవలం చిన్నపిల్లలతో కాదు, వృద్ధాప్యం వచ్చినంత వరకు తల్లికి పని అనేది ఉంటూనే ఉంటుంది కదా. శరీరం సహకరించినా సహకరించిపోయినా ఎవరికైనా ఒక గడియ రెస్ట్ తీసుకునే లైక్ ప్రివిలేజ్ ఉంటుంది, కానీ తల్లికి మాత్రము ఆ ప్రివిలేజ్ ఉండదు కదా. బట్ యాజ్ మెనీ చిల్డ్రన్, నేను నమ్ముతున్నాను మీరు అందరూ చాలా మీ తల్లుల్ని గౌరవిస్తున్నారని, చాలా ప్రేమిస్తారని. ఎందుకంటే సొలొమన్ రాజు మొట్టమొదటి సామెతల్లో చెప్పిన మాట ఏంటంటే తల్లిని గౌరవించాలి. వి షుడ్ లిసన్ టు హర్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ వాట్ ఆర్ దే అండి? మనం ఆవిడ చెప్పిన మాటలను ఆలకిస్తే దే ఆర్ లైక్ ద గార్లెండ్ అంట. సన్మానం ఇక్కడ ఎంతమందికి ఇష్టము? సన్మానాలు జరిగితే ఎంతమందికి, ఎవరికి ఇష్టం లేదా? సన్మానాలు ఇష్టం లేదా? ఇష్టమే కదా. ఎవరైనా మనకి పూలదండ వేస్తే చాలా బాగుంటుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. సో సొలొమన్ రాజు అన్నమాట. ఒక్క మాట చదువుతారా? సామెతల గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 8వ వచనము 9వ వచనం. నా కుమారుడా నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములై ఉన్నాయి. హల్లెలూయా. ఇంగ్లీష్లో నేను ఒకసారి చదువుతానండి. The book of Proverbs chapter 1 verse 8 and 9. Listen, my son, to your father's instruction, and do not forsake your mother's teaching. They will be a garland to grace your head and a chain to adorn your neck. Garland to grace your head. So పూర్వ దినాల్లో పూలతో కిరీటాలని తయారు చేసేవాళ్ళు. సో ఇట్ ఈస్ లైక్ అ క్రౌన్, ఒక క్రౌన్ లాగా, ఒక కిరీటం లాంటి వాల్యూని, ఒక గార్లెండ్ ఆఫ్ గ్రేస్ని తల్లి యొక్క బోధకతో సంబోధించాడు. కానీ వాళ్ళు ఎంతమందికి గార్లెండ్ కాదు, మదర్స్ ఇన్స్ట్రక్షన్ ఇస్ అ గార్బేజ్ కదా. ఏదో పెద్ద ఈవిడికే తెలుసు, ఏదో ఈవిడే చెప్తుంది, ఈ జనరేషన్ మేము జెన్ జెడ్, జెన్ మెటా, జెన్ ఆల్ఫా, మాకు తెలిసినంత ఆవిడకి ఏం తెలుసు. కానీ ఈ మాటలు చెప్పింది ప్రపంచంలోనే అతి పెద్ద, ఎవరు చెప్పారండి? జ్ఞాని, ద మోస్ట్ వైస్ పర్సన్ హూ హస్ ఎవర్ lived on this planet earth said this word, that do not forsake your mother's teaching. తల్లి చెప్పే బోధల్ని తృణీకరించకూడదు, because they will be a garland to grace. I believe కింగ్ సొలొమన్ రాజు తన తల్లి బోధన ఆలకించాడు. చిన్నప్పటి నుంచి తన తల్లి ఇన్స్ట్రక్షన్స్లో పెరిగాడు. అందుకే హిస్టరీ చూడలేని అంత గొప్ప రాజుగా ఆయన నిలబడ్డాడు. ఇట్ వాజ్ అ గోల్డెన్ ఎరా, సువర్ణమైన పీరియడ్ అది. ఆయన ఉన్నప్పుడు ఉన్నంత ఆధిక్యత, అంత ఏమంటారు, అంత బ్యూటీ, అంత గోల్డెన్ ఎరా అసలు ఎప్పుడూ కూడా హిస్టరీలో జరగలేదు, చూడలేదు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి తల్లి అడుగు జాడల్లో పెరిగాడు, తల్లి బోధన ఆలకించాడు, తల్లి చెప్పిన ప్రతి మాట ఆయన వాళ్ళ కుటుంబాల్లో
ఇట్ వాజ్ నాట్ అ నార్మల్ లైఫ్, నార్మల్ కుటుంబం కాదు. పెద్ద రాజు, పాలిటీషియన్స్ ఫ్యామిలీస్లో ఎన్ని పాలిటిక్స్ జరుగుతాయో మనకు తెలుసు. అలానే వాక్యం కూడా తెలుస్తుంది, వాళ్ళ కుటుంబాలు మల్టిపుల్ వైఫ్స్, మల్టిపుల్ చిల్డ్రన్, అంతమంది ఉన్నను తను ఎందుకు నిలబడ్డాడంటే తన తల్లి బోధను తను విన్నాడు, తన ఎక్స్పీరియన్స్తో తను రాశాడు. సో మనం కూడా వాళ్ళందరము తల్లి మాటలు విందాం. తల్లి చెప్పే దానికి ఒక ఏజ్ లేదు, అంటిల్ ద లాస్ట్ బ్రెత్. ఇఫ్ యువర్ మదర్ ఈజ్ దేర్ ఫర్ యూ, దానికన్నా పెద్ద ధన్యత ఇంకేమీ లేదు. సో తల్లి మాటలు వినేవారిగా మనం అందరం ఉందాము. ఇంకొకటి, ఇవాళ నేను మదర్స్ డే అని చెప్పాలన్నారు కాబట్టి కొన్ని మాటలు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మీలో ఎంతోమంది ఎక్కువ యవనస్తులు, కానీ మీరు కూడా ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మీకు కూడా పిల్లలు పుడతారు. కాబట్టి ఈ మాటలన్నీ మీ హృదయంలో దాచుకొనండి, మీ హృదయంలో మీరు పెట్టుకొనండి. ఎందుకంటే అల్టిమేట్లీ అ మదర్ ఈజ్ ద మెయిన్ లీడర్ ఆఫ్ ద ఫ్యామిలీ. దో ద ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మదర్ పిల్లలకి తెచ్చే ఇంపాక్ట్ ఇంకా ఎవ్వరు, షీ ఈజ్ ద ఫస్ట్ టీచర్ కదా. పిల్లలకి మొట్టమొదటి టీచర్ ఎవరండి? తల్లే. సో అలాంటి తల్లి ఏం చేయాలి? తన పిల్లలు ఫ్యూచర్లో ఫ్లరిష్ అవ్వాలి, వృద్ధి పొందాలి, ఉన్నతమైన స్థలాల్లో నిలబడాలి అంటే ఒక తల్లి పాత్ర ఎంత ముఖ్యమైనదో ఆ తల్లి ఏం చేయాలి? లోకంలో ఉన్న ప్రతి తల్లి, అది మనకి డిఎన్ఏలోనే ఉంటుంది, మన ఇన్స్టింక్ట్లోనే ఉంటుంది. మనకు ప్రేమ ఉంటుంది, క్షమించే గుణం ఉంటుంది తల్లులకి. పిల్లలు ఎన్నిసార్లు తప్పు చేసినా వారిని క్షమించి కప్పుతాము, వాళ్ళ గురించి అన్నీ చేస్తాం కదా. కానీ కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, మన బైబిల్లో చెప్తున్నారు. ఒక తల్లి ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళ పిల్లలు ఉన్నతమైన స్థలాల్లో నిలబడతారు. నేను ఎక్కువ రెఫరెన్సెస్ చెప్పను, ఎందుకంటే పాస్టర్ గారికి కూడా మనం సమయం ఇవ్వాలి. కాబట్టి జస్ట్ ఒక 5 క్యారెక్టరిస్టిక్స్ చెప్తాను. చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, కానీ ఒక 5 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తాను. ఒక తల్లి ఎలా ఉండాలంటే దేవుని యొక్క స్వరము వినగలిగే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఒక తల్లి ఎలా ఉండాలంటే దేవుని స్వరము, నిజమైన స్వరము, పరిశుద్ధమైన స్వరము వినేటట్లు ఉండాలి. మన బైబిల్లో చూసినట్లయితే సంసోని యొక్క తల్లి, ఆవిడ పేరు రాయబడలేదు, ద వైఫ్ ఆఫ్ మనోవా, మనోవా యొక్క భార్య సంసోన్ తల్లి. తనకి షీ వాజ్ అ బ్యారన్, తన ఒక గొడ్రాలు చాలా కాలం వరకు. కానీ దేవుని దూత తనని దర్శించి తనకి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అంటే నువ్వు ఇది తాగకూడదు, అది చేయకూడదు, బాబుని కనేంత వరకు ఇలా చేయాలి, బాబు పుట్టాక కూడా తన వెంట్రుకలు కట్ చేయకూడదు, అవన్నీ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. తను ఏం చేస్తుంది? ప్రతి ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవుతుంది. కాబట్టే సంసోను అంత అద్భుతమైన పరిశుద్ధాత్మ కలిగి ఉన్న హీ వాజ్ సెట్ అపార్ట్, ప్రత్యేకపరచబడిన కుమారుడుగా తను పెంచగలిగింది. సో మనోహ భార్య ఏం చేసిందండి? తను దేవుని యొక్క స్వరం వినింది, అట్ ద సేమ్ టైం దేవుని యొక్క స్వరాన్ని విని ఆ మాటకి విధేయత కూడా చూపించింది. తను ఏ ఒక్క ఇన్స్ట్రక్షన్ అందులో ఫాలో అవ్వలేకపోయినా ఆ యొక్క వాగ్దానము, ఆ యొక్క ప్రణాళిక నెరవేర్చబడలేకపోవును కదా. సో ఆవిడ ప్రతి ఒక్క విషయాన్ని ఎంత మంచిగా గమనించిందో, ఎంత బాగా వినిందో, అంతే బాగా విధేయత కూడా చూపించింది. సో క్రైస్తవులుగా మనం దేవుని ఆశ్రయించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన మదర్హుడ్ స్పెషల్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే దేవుని స్వరాన్ని వినాలి. దేవుని మాట వినడం మాత్రమే కాదు, ఆ మాటకి విధేయత కూడా చూపించేవారిగా ఉండాలి. 3వ పాయింట్ ఏంటంటే దేవునికి ఎల్లవేళలా ప్రార్థన చేసే స్త్రీలుగా తల్లులు ఉండాలి. విశ్వాసముతో ప్రార్థన చేసే స్త్రీలుగా మనము ఉండాలి. నేను ఒకసారి ఒక స్పెసిఫిక్ ఎడిషన్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో చెప్పాను షూనేమీరాలు గురించి. తను ఎంత పెద్ద శోధన వచ్చి తన కుమారుడు చనిపోయినా తను పానిక్ అవ్వలేదు, తను ఏడవలేదు, గోల పెట్టేయలేదు, భర్తకు కూడా చెప్పలేదు, పనులకు చెప్పలేదు, ఎవరికి. తను కామ్గా, ఎందుకంటే తనకు తెలుసు తన సొల్యూషన్ దేవుని దగ్గర మాత్రమే ఉంది. ఆ దినాలలో ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆవిడ ప్రవక్త దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఈవెన్ గెహాజీకి కూడా చెప్పదు. ఇలా ఏమైంది అని కూడా అడుగుతాడు గెహాజీ, ఏం కాలేదు అని చెప్తుంది. ఎందుకంటే కేవలం దేవుడికి మాత్రమే తను చెప్పుకోవాలనుకుంది. సో మనకు మదర్స్కి చాలా ఛాలెంజెస్ వస్తాయి. మదర్హుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ జాబ్స్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఒక పని అకంప్లీష్ చేయాలి, ఒక అసైన్మెంట్ కంప్లీట్ చేయాలంటే దానికి ఒక టైం లైన్ ఉంటుంది. కానీ అసైన్మెంట్కి ఒక టైం లైన్ లేదు.
జీవితం అంతా చేస్తూనే ఉండాలి. సో మదర్హుడ్ అనేది ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్, బట్ ఇట్ ఈస్ ఈజీ వెన్ యూ ట్రస్ట్ అండ్ ప్రే టు ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. దేవుని ఆశ్రయించాలి. పిల్లలు ఒకవేళ తప్పు చేసినా, పిల్లలు ఒకవేళ మాట వినకపోయినా, వాళ్ళని అంటే మెల్ట్డౌన్ మూమెంట్స్ ఉంటాయి మదర్స్కి, యాంగ్జైటీ అనేది ఉంటుంది మదర్స్కి. కానీ కూడా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన సమాధానము, ఆయన యొక్క నెమ్మది నీలో కలుగుతుంది. పిల్లలకి చెప్పినా వినడు, కానీ దేవుడు చెప్తే ఎలాంటి వాళ్ళైనా లొంగాల్సిందే. సో తల్లులు చేయాల్సింది ఏంటంటే విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మరి ఎవ్వరికి వాళ్ళ పిల్లల గురించి కూడా చెప్పకూడదండి. చాలామంది మదర్స్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి ఫాల్ట్. ఏంటంటే మా పిల్లలు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. మన పిల్లల్ని మనమే చెడు చేసుకున్న వాళ్ళం అవుతున్నాం సమాజంలో. ఎవరికి చెప్పుకోవాలి? కేవలం యేసయ్యకి మాత్రమే చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకున్నా ఏం రాదు. ఎవరికి చెప్పుకున్నా మహా అంటే 2 నిమిషాలు కన్విన్స్ చేస్తారు, దాని తర్వాత వెనకాలకి వెళ్ళి మాట్లాడుకుంటారు కదా. బైబిల్ చెప్తుంది తల్లిదండ్రులను పిల్లల్ని ప్రేమించమని చెప్పినప్పుడే బైబిల్ ఈ మాట కూడా చెప్తుంది, పిల్లలతో కూడా మీరు సహనం కలిగి ఉండండి, పిల్లల్ని రెచ్చగొట్టకండి అని పౌలు భక్తుడు నూతన నిబంధనలో చెప్పి ఉన్నాడు. సో మనం యాజ్ అ మదర్ కూడా పిల్లలు ఒకసారి కోపంగా ఉంటారు, ఒకసారి ఉక్రోషంగా ఉంటారు. అలాంటప్పుడు మనం కూడా అర్థం చేసుకుని దేవుని ప్రేమ, దేవుని సమాధానాన్ని వాళ్ళ పట్ల చూపించగలిగి ఉండాలి. సో నేను చెప్పిన 4 పాయింట్స్ ఏంటండి? దేవుని స్వరము వినాలి, దేవుని స్వరానికి విధేయత చూపించాలి, ప్రార్థన చేయాలి. 3 పాయింట్స్. 4th పాయింట్ ఏంటంటే అ మదర్ షుడ్ బి అ పీస్ మేకర్. సమాధానకర్త అయి ఉండాలి. కుటుంబంలో ఎవరండి సమాధానకర్త అయి ఉండాలి? తల్లే. ఎప్పుడైనా ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి డిఫరెన్సెస్ వచ్చినా పిల్లల మధ్యలో ఫేవరెటిజం చూపించకుండా ఆ ఫ్యామిలీ లైఫ్లో ఒక యూనిటీ కలిగి ఉండాలంటే దానికి గొప్ప పాత్ర తల్లిదే ఉంటుంది. సో తల్లి ఏమై ఉండాలి? సమాధానకర్త అయి ఉండాలి. వాళ్ళకి ఎటువంటి అలజడులు వచ్చినా, గొడవలు వచ్చినా, బ్రదర్స్ మధ్యలో కానీ సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉంచే బాధ్యత తల్లిదే. తల్లి అది స్టార్టింగ్ నుంచి మెయింటైన్ చేస్తే ఆ కుటుంబంలో ఎప్పటికైనా సమాధానం ఉంటుంది. మరొకటి 5th పాయింట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, లీడ్ యువర్ చిల్డ్రన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో, దేవునిలో మన బిడ్డల్ని నడిపించాలి. ఒక క్రైస్తవురాలైన తల్లికి ఉండాల్సిన వెరీ ఇంపార్టెంట్ లక్షణం. ఈ లోకంలో ప్రయాణం చేస్తున్న తల్లులం అందరం ఎడ్యుకేషన్కి, కోర్సులకి, స్కిల్స్కి ఎంతో టాలెంట్ ఇస్తారు. ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. మార్నింగ్ లెగిసినప్పటి నుంచి ఏవో ఒక క్లాసుల్లో పెట్టేస్తారు పిల్లల్ని. పియానో అని, ఇన్స్ట్రుమెంట్ అని, ఇంకేమంటారు ఈ మధ్య సెయిలింగ్ కూడా వచ్చిందంట. స్విమ్మింగ్ అని, సెయిలింగ్ అని, సమ్మర్ హాలిడేస్లో కూడా బ్రేక్ ఉంచకుండా పిల్లల్ని ఎంతో ప్రావీణ్యులుగా చేయాలి. లోకంలో మా పిల్లలు హైలైట్ అవ్వాలి కదా, లోకంలో మా పిల్లలు గొప్ప స్టాండర్డ్స్లో నిలబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ అన్నీ ఏదో ఒక టైంలో నిష్ఫలకంగా మారుతాయి. కానీ దేవునిలో మాత్రం ప్రతి తల్లి పెంచే బాధ్యత తల్లిదే. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యువర్ చైల్డ్ ఈజ్ గ్రోన్ ఇన్ ద లార్డ్. అది మాత్రం ఒక తల్లికి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఉండాలి. హన్నా తను నిబంధన చేసుకుంది, తన కొడుకు చిన్నప్పుడే ఇచ్చేసింది దేవుని సన్నిధిలో పెరగని జ్యేష్ఠపుత్రుడికి చాలా వాల్యూ ఉంటుందండి బైబిల్లో. అంత ఈజీ కాదు దేవునికి సమర్పించడం. కానీ కూడా ఆవిడ సమర్పించింది ఎందుకంటే ఆమె నమ్మింది, ఈయన సజీవుడైన దేవుడు, ఆయన చేతిలో నేను నా బిడ్డను పెడితే, ఆయనకు అడుగు జాడల్లో నా బిడ్డ గ్రో అయితే ఆ బిడ్డ ఉన్నతమైన స్థలంలో ఉంటాడు. అలానే సమూయేలు ద ఫస్ట్ ఎవర్ ప్రాఫెట్, ఆయన న్యాయాధిపతి కూడా, ఆయన ప్రవక్త కూడా. అలాంటి ప్రవక్త మరెవరు కూడా లేరు కదా. అలానే సంసోన్ తల్లి కూడా దేవునిలో పెంచింది తన బిడ్డని. అందుకే తనంత శక్తివంతమైన కుమారుడు, అంత ఆత్మపూర్ణుడు, అంత యుద్ధశూరుడు ఎవరు కూడా లేరు. సో మదర్స్ చేసిన ఈ దేవుళ్ళలో పెంచిన తల్లులందరూ ఒక సక్సెస్ఫుల్ స్టోరీస్తోనే నిలబడ్డారు. సో ఈ 5 పాయింట్స్, వెనెవర్ యు బికమ్ మదర్స్, వెనెవర్ యు ఆల్ ఆర్ మదర్స్, రిమెంబర్ దాట్ దేవుని స్వరంని వినాలి, దేవునికి విధేయత చూపించాలి, ప్రార్థన విశ్వాసంలో శునేమీరాలకు బలంగా ఉండాలి, మన కుటుంబంలో మనమే సమాధానకర్త అయి ఉండాలి, అలానే మన పిల్లలని
క్రీస్తులో నడిపించాలి. లోకంలో ఎన్ని విషయాల్లో మనం పెంచినా క్రీస్తులో పెంచింది మాత్రమే నిలబడిపోతుంది. బెత్షెబా సొలొమోన్ని దేవుని ఆజ్ఞలో నడిపించింది, దేవుని ఆజ్ఞలలో పెంచింది. ఎందుకంటే ఐ డోంట్ థింక్ దావీదుకి అంత సమయం ఉంది, పిల్లలతో గడపడానికి, పిల్లలతో చేయడానికి అంత సమయం లేదు. కానీ బెత్షెబా ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంది కాబట్టే సొలొమోన్ అంత గొప్ప రాజుని. సో ఈ 3 మదర్స్ని ఎప్పుడు మర్చిపోకండి. సంసోన్ తల్లి, హన్నా అండ్ బెత్షెబా, వీళ్ళు ముగ్గురు దేవుళ్ళు పెంచారు, ప్రార్థన చేశారు. బెత్షెబా కూడా దో షీ వాజ్ అ క్వీన్, ఆవిడకి అంత గొప్ప క్యాడర్ లేదు, కానీ ఆవిడ ప్రార్థనా పర్రాలు కాబట్టి రాజుతో మాట్లాడడానికి ప్రతి విషయంలో కూడా ఆవిడ ధైర్యం పొందుకొని దేవునిలో పెంచగలిగింది. అలాంటి గొప్ప ప్రవక్తని, గొప్ప శక్తివంతుడైన శూరుడిని, గొప్ప రాజుని మనం ఇవాళ మన లివింగ్ బుక్ పరిశుద్ధమైన గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఇలాంటి తల్లులు చేసిన గొప్ప కార్యాలు ఇవి మనం బైబిల్లో చూసిన తల్లులు కదా. నేను క్విక్గా ఇద్దరు తల్లుల గురించి చెప్తానండి, దాని తర్వాత నేను ముగించేస్తాను. ఒకటేమో సుజాన్ వెస్లీ. నేను విమెన్స్ డే రోజు కూడా ఆవిడ పేరు మెన్షన్ చేశాను. ఆవిడెవరో కాదు, జాన్ వెస్లీ మరి చార్ల్స్ వెస్లీ. ఆవిడ పిక్చర్ డిస్ప్లే చేస్తారా? అయితే ఆవిడ సుజాన్ వెస్లీ ఎవరంటే జాన్ వెస్లీ, ఇప్పుడు చాలామంది పెట్టుకుంటారు కదా జాన్ వెస్లీ అని పేరు. జాన్ వెస్లీ మరి చార్ల్స్ వెస్లీ వాళ్ళ తల్లి. ఆవిడికి 19 మంది సంతానం 17th centuryలో. అందులో 9 మంది పిల్లలు చనిపోయారు డ్యూరింగ్ చైల్డ్ బర్త్, ఎందుకంటే అప్పుడు ల్యాక్ ఆఫ్ మెడికేషన్, ల్యాక్ ఆఫ్ సోర్సెస్ వల్ల. కానీ ఆవిడ 10 మందికి తల్లి. అందులో 2 ప్రపంచాన్ని ఊపేసిన సువార్థికులు అయ్యారు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం ఆ తల్లికి. జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ. మెథడిస్ట్ సంఘము ఇవాల్టికి కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నారంటే ఆవిడ కుమారులు చేసిన పని. ఆవిడికి పెద్ద క్రెడిట్, ఆవిడ స్పీకర్ కాదు, ఆవిడ రైటర్ కాదు, ఆవిడ ఏమీ కాదు, ఒక సామాన్యమైన తల్లి, ఒక చిన్న తల్లి అంతే. ఇంట్లో ఉండి 10 మంది పిల్లలతో ఆవిడకి అన్నీ అనుకూలంగా ఉండి పెంచలేదంట. ఆవిడ హస్బెండ్ మంచి ప్రీచర్ అంట, శామ్యుయల్ వెస్లీ. కానీ ఆయనకున్న సొంత ఒపీనియన్స్ వల్ల అసలు చాలా కాలం అసలు గొడవల వల్ల, చిన్న చిన్న గొడవల వల్ల కూడా వాళ్ళు విడిపోయి ఉన్నారంట. అండ్ ఆయన వేరే 2 సార్లు ప్రిజన్లోకి కూడా వెళ్ళాడంట. ఆయన మంచి వ్యక్తే, కానీ కూడా ఆయన వేరే ఫ్రెండ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల, కుటుంబంకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకపోవడం వల్ల, కానీ కూడా ఆవిడికి ఏమి ఎప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగల్ అంట. సుజాన్ వెస్లీకి లైఫ్ అంతా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిందంట 10 మంది పిల్లల్ని పెంచడానికి. కానీ కూడా ఆవిడ చర్చికి కూడా 10 మంది పిల్లలు తీసుకెళ్ళలేకపోతే ఆవిడ ఇంట్లోనే చర్చ్ స్టార్ట్ చేసిందంట. పిల్లల్ని దేవుణ్ణిలో పెంచడానికి అంత ఆసక్తిని, నా పిల్లలు ఇది కోల్పోవద్దు అని పెంచడానికి ఆసక్తిని చూపిస్తే ఆవిడ చుట్టుపక్కలే వచ్చేసి దగ్గర 200 మెంబర్స్ ఇంట్లోనే చర్చ్ అయిపోయారంట. అలాంటి తల్లి. కానీ ఆవిడికి రికగ్నేషన్ ఇవ్వకపోయినా, ఆ దినాల్లో సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు కదా. కానీ కూడా దేవుడు ఆవిడ చేసిన పనిని ఎవరు చూసారండి? దేవుడు చూశాడు, యేసయ్య చూశాడు. మనం అనుకుంటాం మనం ఇన్ని చేస్తున్నామే, నా పిల్లలకి ఇంత చేస్తున్నాము, వీళ్ళు అసలు గుర్తిస్తారా, ఇంత కన్నీరు కారుస్తున్నా, ఇంత శ్రమ పడుతున్నా, పొద్దున్నే లెగిసి. కానీ ఇవన్నీ ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తాడు. నువ్వు చేసే ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ చూస్తున్నాడు, కానీ నిలబడేది మాత్రం నీ యొక్క ప్రార్థన మాత్రమే. యేసయ్య కూడా సిలువ మోస్తున్నప్పుడు, అంత బాధలో ఉన్నప్పుడు, స్త్రీలందరూ ఆయన చూసి నేడుస్తున్నప్పుడు ఏమన్నాడండి ఆయన? నా నిమిత్తం కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఆ యొక్క అంత అమూల్యమైన మాట దేవుడు ఎందుకు అన్నాడండి? మీ పిల్లల కొరకు ఏడవండి. సో తల్లులకు ఉండాల్సిన బాధ్యత అది. పిల్లలు పుట్టేశాక ఆనందం కాదు, పిల్లలు పుట్టిన క్షణం నుంచే వారి కోసం కన్నీరు కార్చాలి. దేవుడి సన్నిధిలో వాళ్ళ కొరకు ఏడవాలి, దేవుని సన్నిధిలో వాళ్ళ కొరకు గోజాడాలి. ఎందుకంటే మనము ఫైట్ చేస్తుంది ఎవరితో అండి? మన యుద్ధం ఎవరితో? దుష్ట శక్తులతో, కనబడని శక్తులతో. సో దానికి మనకు శక్తి కావాలి. మన పిల్లలు ఈ లోకంలో నిలబడాలంటే మనం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాల్సిందే. సో సుజాన్ వెస్లీ ఎంతో కన్నీరు కార్చింది, ఎంతో పిల్లల్ని దేవునిలో పెంచింది. అంతమంది పిల్లలకి ఈక్వల్గా ఎఫర్ట్ పెట్టిన 2 పిల్లలు నిలబడ్డారు, మొత్తం ప్రపంచాన్ని కదిలించారు. ఇవాల్టికి కూడా సుజాన్ వెస్లీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది బయాలజికల్ మదర్స్ గురించి. చాలామందికి కాలింగ్స్ ఉంటాయి, పిల్లలు లేకపోవచ్చు, బయాలజికల్గా పిల్లలు ఉండరు,
కదా. కానీ ఒక స్త్రీ, మీ అందరికీ బాగా తెలిసిన ఒక స్త్రీ ఉన్నారు, ఆవిడకి పిల్లలు లేరు, బట్ షీ స్టిల్ ద మదర్. ఎవరండి? మదర్ తెరెసా. వెరీ గుడ్. మదర్ తెరెసా ఎవరు? షీ హ్యాస్ నో చిల్డ్రన్. బయాలజికల్గా ఆవిడ పిల్లలు. నేను ఆలోచించాను, యూజువలీ నన్స్ని సిస్టర్ అని పిలుస్తారు కదా, మరి ఆవిడని ఎందుకు మదర్ అని పిలిచారు? సిస్టర్ అని పిలవాలి కదా, సిస్టర్ తెరెసా అని పిలవాలి. కానీ మదర్ తెరెసా అంటే ప్రపంచవ్యాప్తంగా ఆవిడికి కూడా పేరు చెందే రీతిగా దేవుడు ఆవిడ సాక్ష్యాన్ని నిలబెట్టాడు. నోబెల్ ప్రైజ్ కదా, నోబెల్ ప్రైజ్తో ఆవిడని దేవుడు ఘనపరిచాడు. ఎందుకంటే ఆమె హార్ట్ని దేవుడు చూశాడు కదా. ఆవిడ కూడా అనుకూలమైన పరిస్థితుల్లో ఆవిడ సేవ చేయలేదండి, చాలా ప్రతికూలతలో చేసింది. 18 సంవత్సరాలు, 18 ఇయర్స్కి దేశం కాని దేశానికి వచ్చి కదా. కోల్కత్తా అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్టైడియస్ట్ ప్లేసెస్. నేను వెళ్ళాను, అసలు చాలా అన్టైడీ ఉంటుంది. ఎంత పెద్ద క్యాపిటల్ అయినా అసలు అక్కడికక్కడే ఎందుకో, మరి అట్లా ఎందుకు ఉంటుందో నాకు తెలీదు, చాలా అన్టైడీ ఉంటుంది. అక్కడ మనుషులు కూడా చాలా కొంచెం ఆరోగెన్స్ ఎక్కువ, వాళ్ళకి ప్రైడ్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళలో కల్చరు, మ్యూజిక్, ఆర్ట్, వాళ్ళు చాలా టాలెంట్స్తో కలిగి ఉన్న వ్యక్తులు. ఎంతో వ్యతిరేకతను వచ్చినప్పటికీ మదర్ తెరెసా తన సేవను చేసింది. ఎందరో వచ్చి ఆపేయమన్నారు, నువ్వు ఒక ఫారెనర్వి, నీకు ఇక్కడ ఏం పని అని ఆవిడని స్ట్రీట్స్ మీద కూడా ఆవిడ సేవ చేసింది. ఎందుకంటే దేవుడు పిలుచుకున్న పిలుపు, దేవుడు మాటనే ఆమె ఏం చేసిందండి? విధేయత చూపించింది. దేవుని మాటను వినింది, దేవుడి మాటకు విధేయత చూపించింది. ప్రార్థనలో ప్రతిదీ ప్రార్థనలోనే పొందుకుంది. పువర్ ఆఫ్ ద పువరెస్ట్. ఎప్పుడైనా మీకు అవకాశం దొరికితే మదర్ తెరెసా చారిటీకి వెళ్ళండి. మనకు అనిపిస్తుంది, అసలు మనం ఏమన్నా చేస్తున్నామా, అసలు మనం ఏమన్నా సేవ చేస్తున్నామా అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళండి, మీకు అవకాశం దొరికితే ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. అక్కడ ఉన్న సేవ, అక్కడ చేస్తున్న సేవ నార్మల్ మనుషులు చేయాలి. కానీ ఈవిడ, షీ వాజ్ అ లెజెండ్, షీ వాజ్ అన్ ఎగ్జాంపుల్. మనం ముట్టని వాళ్ళు, మనం అసలు వాళ్ళని అసహించుకుంటాం. దరిద్రత, వాంతులు, మొత్తం జుట్టు నిండా, తల నిండా పురుగులు, అట్లా అడుక్కునే వాళ్ళకి సంవత్సరాల నుంచి హెయిర్ కట్స్ ఉండవు. మేము వెళ్ళాం కాబట్టి నాకు తెలుసు. వాళ్ళకి సోయ ఉండదు, మైండ్ ఉండదు. కొంతమంది యాసిడ్తో కాల్చబడిన వాళ్ళ అటాకర్స్, అలాంటి వాళ్ళకి సేవ. అవన్నీ అండి మానవులు మామూలు శక్తితో చేయలేరు. అది దేవుడు చెప్తేనే, దేవుడు పెట్టిన ప్రేరేపణ ద్వారానే చేయగలరు. సో మదర్ తెరెసా ఒక మంచి ఎగ్జాంపుల్ మనకి. ఆవిడ మదర్గా, అందరికీ మదరే కదా. షీజ్ అ మదర్, దో షీ డిడ్ నాట్ హ్యావ్ బయోలాజికల్ చిల్డ్రన్. శారీరకంగా ఆవిడకి పిల్లలు లేకపోయినా ప్రపంచం అంతటినీ ఆమె గెలుచుకుంది. ఒక తల్లిలాగా చరిత్రలో నిలబడిపోయింది. ఎలా నిలబడిపోయింది? ఈ 5 ఆవిడ పాటించింది. ఆవిడ చేసిన సేవ ఆ జనరేషన్లో ఎవరు చూడలేదు, కానీ దేవుడు చూశాడు. ఇవాళకి కూడా మనము ఆవిడ సేవను గుర్తు చేసుకుంటున్నామంటే, నువ్వు చేసిన సేవ, నువ్వు చేసిన ప్రార్థన, నీ పిల్లల కొరకు చేసిన ప్రతి కార్యము దేవుడు రివార్డ్ చేస్తాడు. పిల్లలు రివార్డ్ చేసినా చేయకపోయినా గాడ్ విల్ సర్టన్లీ రివార్డ్, రైట్? అండ్ ఇంకొక చిన్న విషయం చెప్తాను ఆఖరిగా. నయోమిని తల్లిగా అంటారు కదా. నయోమిని ఏమంటారండి? ఓబేద్ పుట్టినప్పుడు నీకు కుమారుడు పుట్టాడు అంటారు కదా. అది అప్పట్లోనే అన్నారు కదా. నయోమి వాజ్ ఆ మదర్ ఆఫ్ రూత్ అనొచ్చు. ఎందుకంటే ఆవిడ మోయాబు దేశం వదిలేసి వచ్చాక షీ వాజ్ నో మోర్ డాటర్ ఇన్ లా, షీ వాజ్ లైక్ అ డాటర్. అప్పుడే ఆ స్త్రీలు బాబు పుట్టాక నయోమిని నువ్వు తల్లి అన్నారు కదా. బయాలజికల్గా ఈ ఒక 7-8 years బ్యాక్ ఐ థింక్ ఇట్ వాజ్ ప్రోవెన్ దట్ అ గ్రాండ్ మదర్ క్యారీస్ ద ఫ్యూచర్ ఎగ్స్ ఆఫ్ ద గ్రాండ్ డాటర్. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట అండి. ఇప్పుడు మీకు మనవరాలు ఉందంటే ఆ మనవరాల్ని మీరు క్యారీ చేసినట్లు. సో ఆ ఉమెన్ హ్యాస్ సో మచ్ వర్త్. ఎందుకంటే ఆ బయాలజికల్ కనెక్షన్ దేవుడు అలా తరతరాలుగా ఇచ్చాడు. సో మీరు చేసే ప్రతి ప్రయత్నము, మీరు చేసే ప్రతి ప్రయాసము, తల్లులు చేసే ప్రతి ప్రార్థన అదే రీతిగా మీ యొక్క ఫ్యూచర్ జనరేషన్స్తో కనెక్ట్ అయి ఉంది. మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా గుర్తు చేసుకునేలా ఉంది. సో సుజాన్ వెస్లీ లాగా, మదర్ తెరెసా లాగా మనం కూడా నిరంతరం దేవుని స్వరం విని, దేవునికి విధేయత చూపిస్తూ, ప్రార్థనలో నడుస్తూ, విశ్వాసంలో నడుస్తూ, అలానే మనము మన బిడ్డలను క్రీస్తులో నడిపిద్దాం. మదర్ తెరెసా కూడా చనిపోతూ కూడా ఎంతోమందిని క్రీస్తులో నడిపించింది.
ఆవిడ ప్రేమ ద్వారా, ఆవిడ క్రియల ద్వారా. సో మనం కూడా మాటలు మాత్రమే కాదు, క్రియలు చేసి అనేకులకి తల్లులుగా ఉండే కృపను మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.